మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లో సిఐటియు ఆధ్వర్యంలో సుమారు 200 మంది సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతి దుకాణం వద్దకెళ్తూ తమ ఆవేదనను వివరిస్తూ సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్ల గుత్తేదారుల ఎంపికలో జాప్యం జరుగుతోందని కార్మికులు చెబుతున్నారు. విధులు కేటాయించకపోవడం వలన నెల రోజులుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులను త్వరగా స్పందించి గుత్తేదారులను ఎంపిక చేసి వాళ్లను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డులు గత 12 సంవత్సరాల నుండి వాళ్ళ సర్వాన్ని కోల్పోయి కూడా పనులు చేసే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు మేనేజ్మెంట్ అదేది గుర్తించకుండా రోడ్డు పాలన చేయడం అనేది చాలా దుర్మార్గం. 220 కుటుంబాలను ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రోడ్డున పడడం జరిగింది. ఆ తొలగించిన కార్మికులను కొత్త టెండర్ పిలిచి విధిలోకి తీసుకోవాలని గత 3 రోజుల నుండి పోరాటం చేయడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సిఐటిగా మేము కోరుకుంటున్నాం. ఎస్ఎన్పిసి విభాగంలో ప్రైవేట్ సెక్యూరిటీగా గత 12 సంవత్సరాలుగా అంటే 2015 నుండి ఇప్పటి వరకు మేము విధులు కొనసాగిస్తున్నాము. 213 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పాలన చేయడం జరిగింది. వీధికి షాప్ కి తిరిగి మా గోడు విన్నపించుకొని పై అధికారులకు తెలియడం కోసం ఈ రోజు మేము ఇంత దుర్బుద్ధి మా పరిస్థితి అయింది, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ప్రజలకు తెలియచేసి వాళ్ళ మద్దతు మాకు కావాలి. పై సింగరేణి అధికారులకు మమ్మల్ని తొందరగా విధాల డ్యూటీకి తీసుకోవాలి.